ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథ. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇది మీ కార్యక్రమం, ఇది మీ ఛానల్. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మీ ఛానల్. మీ ఛానల్లో వస్తున్న ప్రోగ్రాం ఇది, మీ ప్రోగ్రాం, మీ ఫ్యామిలీ ప్రోగ్రాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది ఒక ప్రోగ్రాం అని కాకుండా అది మన యొక్క గోల్ అయి ఉండాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది దట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామ్, దట్ ఈస్ అవర్ లైఫ్ పర్పస్. ఆయన్ను హెచ్చించడమే మన పర్పస్. ఇది ప్రోగ్రామ్ కాదు, దిస్ ఈజ్ పర్పస్, గాడ్స్ పర్పస్, హెవెన్లీ పర్పస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దయచేసి నా 2 నంబర్లు వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, కాంటాక్ట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మీకు రెస్పాండ్ అవుతాను. జస్ట్ హాయ్ అని కాకుండా ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అని పెట్టండి. మీతో ఒక ఆత్మ సంబంధమైన స్నేహం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరి వ్యక్తిగతమైన విషయాలు తెలుసుకొని ఏదో సాధించాలని కాదు, కానీ వ్యక్తిగతమైన విషయాల్లో నాకు పెద్ద అవసరం లేదు. దాని ద్వారా టైం వేస్ట్ తప్ప ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఏ క్యాస్టు, ఏ చర్చ్ అనేది కూడా అనవసరం. దీస్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి మీరు ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు? ఎందుకు వాక్యాన్ని ఎక్కువగా చదువుకోలేకపోతున్నారు? ఎందుకు ఎక్కువ ప్రార్థించలేకపోతున్నారు? ఎందుకు వాక్యాన్ని చెప్తున్నప్పుడు అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని అన్నట్టుగా ఉన్నారు, వివేచించలేకపోతున్నారు? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభు కృపను బట్టి 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా దేవుని సేవలో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి కొంతమందికి ఆత్మీయంగా సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి, సహాయం చేసిన విధానాన్ని బట్టి, మరికొంతమందికి కూడా సహాయం చేయగలను అనేటువంటి ప్రభు ఇచ్చిన కాన్ఫిడెన్స్ను బట్టి మీకు నేను ఆత్మీయంగా సహాయపడగలిగితే నేడే నన్ను సంప్రదించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని కాదు, స్పిరిచువల్ ట్రీట్మెంట్. కాబట్టి ఈ సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని మరి ప్రెస్ చేయండి. దేవుని స్తోత్రం. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఓల్డ్ మెసేజ్లన్నీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. వాటన్నిటి బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అంతేకాకుండా ఫేస్బుక్లో ప్రతి ఆదివారం లేదా ఆయా సందర్భాల్లో ఇచ్చేటువంటి సందేశాలు లైవ్ ఇస్తున్నాం. ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో నేను ఇచ్చే మెసేజ్ లైవ్ ఇస్తున్నాం. ఈస్టర్ తర్వాత అనగా యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనగా మార్చ్ 31వ తేదీ అనుకుంటున్నాను నేను. 31వ తేదీ ఆదివారం తర్వాత కొన్ని ఆదివారాలు వస్తాయి. అనగా పెంటికోస్ట్ వరకు, మే 19 వరకు, ఇంచుమించు 5, 6, 7 సండేస్. ఈ సండేస్ అంతా మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16, లూకా సువార్త 24, యోహాను సువార్త 20, 21 అధ్యాయాల్లోంచి, అనగా ఈ 3, 2, 5 అధ్యాయాల్లో నుంచి పోస్ట్ రిజరెక్షన్ స్టోరీస్ని గురించి నేను వాక్యం బోధిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఫేస్బుక్లో ఆ లైవ్ చూడొచ్చు. నిన్న కూడా మత్తయి సువార్త, గత వారంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం నుంచి బోధించడం జరిగింది. అనగా ఆయన ఇక్కడ లేడు, లేచాడు, తాను చెప్పిన విధంగా లేచాడు. పునరుత్థానము పురమాయించినటువంటి ప్రయాణాలని, పునరుత్థానం కలుగజేసినటువంటి ప్రయాణాలని చెప్పేసి యేసు ప్రభు యొక్క పునరుత్థానం, ప్రభు పునరుత్థానము ఇచ్చినటువంటి రిజల్ట్స్, ఎఫెక్ట్స్ను గురించి మాట్లాడుకోవడం జరిగింది.
కాబట్టి ప్రభు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, జ్ఞానం చొప్పున కొన్ని విషయాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ మెసేజెస్ అన్నీ ఫేస్బుక్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలోంచి మా సోదరులు, నా కుమార్తె మరి కొంతమంది కొన్ని క్లిప్స్ తీసుకొని వాటిని ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ఉంది, గిడియోన్ మిషన్ చర్చ్. అక్కడ ఇన్స్టాగ్రామ్లో సందేశాలు అవి ఉన్నాయి. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సంతోష్ నెల్లూరు అని కానీ, లేకపోతే గిడియోన్ మిషన్ చర్చ్ కానీ. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, తర్వాత ఈమెయిల్, తర్వాత వాట్సాప్లో మళ్ళీ వాయిస్ మెసేజ్ కావచ్చు, జనరల్ మెసేజ్ కావచ్చు, ఎస్ఎంఎస్, వీటి ద్వారా లేదా ఫోన్ కాల్స్ ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు చాలామంది స్పందించలేదు. ఎందుకు లేండి, మాకెందుకు లేనిపోయిన రిస్కులు, స్పందిస్తే ఏమన్నా మనీ అడుగుతాడేమో, ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమంటాడేమో, 2 ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమంటాడేమో అని భావించేవాళ్ళు ఉన్నారు. నేను ఇంతవరకు ఎవరిని ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమని అడగను కూడా. ఎవరిని అడగకుండానే ఇప్పటి వరకు 1563 ప్రోగ్రామ్స్ చేయడానికి, ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. అడగకుండానే, అంటే అడిగితే ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయొచ్చని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుడు సహాయం చేశాడు. గాడ్ హెల్ప్డ్ మీ. నాకు వేరే సహాయం లేదు, వేరే దిక్కు లేదు. ప్రభువే నా సహాయం, ప్రభువే నా సహాయకుడు. గాడ్ ఈజ్ మై హెల్పర్. అబ్రహాము దేవుడే నా దేవుడు. అబ్రహాముకు సహాయకుడైన వాడే నా సహాయకుడు. కాకపోతే కొంతమంది విశ్వాసులు ప్రేరేపించబడి కొన్ని కానుకలు అవి ఇచ్చారు. ఎవరు కంటిన్యూగా ఒక 10 ప్రోగ్రాములకో 20 ప్రోగ్రాములకో 1 మంత్కో ఎవరు స్పాన్సర్ చేయలేదు. స్పాన్సర్ అనేటువంటి మాట కూడా నేను వినియోగించుకోవడానికి ఇష్టపడడం లేదు. ప్రభు ప్రేరేపిస్తున్నాడు, ఇస్తున్నాడు. ప్రభు కార్యం జరుగుతుంది అంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎన్ని ఎపిసోడ్లు చేస్తారో నాకైతే తెలియదు. ఇప్పటికే మొట్టమొదటి ఎపిసోడ్ 2020 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ టెలికాస్ట్ అయింది. 2020 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ. అప్పటి నుంచి నిరంతరంగా ఒక నిరంతర స్రవంతిలాగా, ఒక ప్రవాహంలాగా, ఒక నదిలాగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దేవుని స్తోత్రం. అనేకమైనటువంటి వేరు స్టేషన్లు దాటుకుంటూ, వేరు ప్రదేశాలు దాటుకుంటూ ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ప్రభు రాకడ వరకు అంటే ఈ మధ్యలో నేను పిలవబడితే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నేనేం చేయలేను. దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎవరు కొనసాగిస్తారో నాకు తెలియదు. నేను వారికి నిధులు ఇచ్చి, ఇంత నిధులు ఇచ్చేసి మీరు చేయండి, మీరు కార్యక్రమం అని చెప్పలేను నేను. ఒకవేళ ఆ సమయంలో ఆగిపోవచ్చు. దేవుని స్తోత్రం, ఆగిపోయినా పర్లేదు. ఈ ఓల్డ్ మెసేజెస్ అన్నీ చూసుకోవచ్చు, వాటిని రిమైండ్ చేసుకోవచ్చు, వాటిని కొద్దిగా రివ్యూ చేసుకోవచ్చు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి దేవుని వాక్యాన్ని విందాం. మన సమయము 8 నిమిషాలు అయిపోయింది. ఈ 19 నిమిషాల సమయంలో కొన్ని విషయాలు we should try to understand some spiritual things. శరీర సంబంధమైన మనస్సు ఈ ఆత్మ సంబంధమైన విషయాల్ని అర్థం చేసుకోదు, అపార్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం చేసుకోవడం డేంజర్. కనుక పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవ, మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, కొనియాడుతున్నాం, కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. నువ్వు మంచి దేవుడివి, నమ్మదగిన వాడివి, ప్రేమామయుడివి. ఈ సమయంలో మీ సన్నిధానానికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నామంటే మీరు మాకు సహాయం చేయాలి, బోధించడానికి. ఈ బోధ మీ ప్రజల మనస్సుల్లోకి ఎక్కడానికి మీరు సహాయం చేయాలి. నేను చెప్పగలను, కానీ వీళ్ళ మనస్సులో ఈ బోధన ఎక్కించలేను. అవసరతలతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. యేసు నామములో వారి ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. మీ ప్రజలను మీరు దర్శించండి. నీ ప్రజలు నీ యందు సంతోషించుంటూ వారిని మరలా బతికించు ప్రభువా. క్వికెన్ యువర్ పీపుల్, రివైవ్ యువర్ పీపుల్, హీల్ యువర్ పీపుల్లో. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాద్లో ఉంటూ గిడియోన్ ఫెలోషిప్ మినిస్ట్రీస్, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ పరిచర్యకు ప్రతినిధిగా ఉన్నటువంటి సిస్టర్ యానీ నీలిమా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన యొక్క అనారోగ్యాన్ని, బలహీనతలను మీరు తొలగించండి, మీ కార్యం జరిగించండి, సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. తనను స్వస్థపరచబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. తన దేహము మీ ఆలయంలో ఎటువంటి బలహీనతలు ఉండడానికి వీల్లేదు. చాలామంది ఆయన ట్యూమర్స్తో బాధపడుతున్నారు.
చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. వీరందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. తండ్రి మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థించమని కోరిన వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. మా వ్యూవర్స్ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనాలు. ఈ సమయంలో మీ దాసుని మీ చేతిలో సమర్పిస్తూ, మీ దాసుడు అజ్ఞాని అవివేకి, మీ దాసుడిని మీరు వాడుకోండి. మీ దాసుడు మిమ్మల్ని ఊరేగించేటువంటి గాడిదలాగా మీరు వాడుకోమని అనుకుంటున్నాను. స్తోత్రం. సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. స్తోత్రం. ఈ దినపు ధ్యానము కొరకై అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం మన కీవర్డ్. కాకపోతే నిన్నటి ఎపిసోడ్లో ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్, అనగా దేవుని సేవకుని యొక్క రూపాంతరం ఎలా జరిగింది అనే దాని గురించి ఒక అపోల్లో అనబడినటువంటి ఒక వ్యక్తి, ఒక ఈజిప్షియన్ మ్యాన్, ఈజిప్షియన్ ప్రీచర్, ఈజిప్షియన్ స్కాలర్, ఐగుప్తు శాస్త్రాల్లో కూడా ప్రవీణుడు కావచ్చు. అనగా ఐగుప్తు యొక్క రిలీజియస్ లిటరేచర్లోను జూయిష్ లిటరేచర్లోను ప్రవీణుడైనటువంటి ఒక వ్యక్తి అపోలోస్ అనేటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడుకున్నాం. అతడు యోహాను యొక్క బాప్తిజం మాత్రమే తెలుసుకున్నాడు, అనగా నీటి బాప్తిజం గురించి మాత్రమే తెలుసుకున్నాడు. అనగా పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని గురించి తెలుసుకోలేకపోయాడు. అతనికి చెప్పిన వాళ్ళు లేరు. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదని కొంతమంది చెప్పారు. ఇతను అలా అన్నాడని కాదు, అతడు యోహాను బాప్తిజం మాత్రమే. చాలామంది నీటి బాప్తిజం దట్ ఈస్ ఫైనల్, అది క్లైమాక్స్, అది ఆరంభం మాత్రమే, అది అంతం కాదు. దీంతో మనం ఇక నేరుగా పరలోకం వెళ్ళిపోవచ్చు అనే ఫీలింగ్లో ఉంటున్నారు. ఇట్స్ జస్ట్ వాటర్ బాప్టిజం ఇస్ జస్ట్ బిగినింగ్. యూ నీడ్ టు గో ఫర్దర్, ఎక్స్ట్రా మైల్కి వెళ్ళాలి. ఏంటి అంటే అది హోలీ స్పిరిట్ బ్యాప్టిజంలోకి వెళ్ళాలి. నా తండ్రి వాగ్దానం చేసిన అని యేసు ప్రభు చెప్పినట్టు ద ఫాదర్స్ ప్రామిస్ అని చెప్పబడినటువంటి స్తోత్రం. లూకాసు వార్త 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 3 రొట్టెల అనుభవం, 3 loaves ఎక్స్పీరియన్స్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ట్రినిటీ గురించి కాదు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, మన హృదయములోకి పిరికితనము గల ఆత్మను కుమ్మరించలేదు. అనగా పిరికితనాన్ని కుమ్మరించలేదు, ధైర్యపు ఆత్మను, ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ని ఇచ్చాడు, కానీ ద స్పిరిట్ ఆఫ్ టిమిడ్నెస్ ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం, లవ్, పవర్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. లవ్ అనగా ప్రేమ, అగాపే ప్రేమ. అంతేకాకుండా పవర్, శక్తి, డ్యునామిస్ పవర్, డైనమిక్ పవర్. 3వది సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము అనేటువంటి ఈ 3 లోవ్స్, 3 బ్రెడ్ స్లైసెస్ కలిపి ఉన్నటువంటి ఒక బ్రెడ్, పరిశుద్ధాత్మ అనే బ్రెడ్. దేవుని స్తోత్రం. ఈ డివైన్ బ్రెడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోహాను యొక్క బాప్తిజం మాత్రము తెలుసుకున్నవాడు అంటున్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం తెలుసుకోలేదని, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం అనుభవంలోకి వచ్చి ఉంటాడు. అది అక్కడ రాయబడలేదు. 2వది సత్యమును గ్రహించినవాడు, సమాచారముతోనే సంతోషించేవాడు. సమాచారం చాలామందికి సంతోషాన్ని కలిగిస్తుంది. వీఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నాం, ఇన్సైట్స్ అండ్ టెక్నాలజీ కాదు. లోకమంతా ఇన్ఫర్మేషన్లో ఉంటే మనం ఇన్సైట్స్లో ఉన్నాం. ఇన్లో ఏముంది సైట్, ఇన్లోకి మనం వ్యూ చూస్తున్నప్పుడు, వ్యూ చేసినప్పుడు ఇన్లో ఉన్నటువంటి దాగి ఉన్న సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. ఇన్సైట్స్. దేవుని స్తోత్రం. అనగా సత్యాల కోసం మనం తప్పిస్తున్నాం. వి నీడ్ ట్రూత్. ఇతడు యేసును గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాడు, సంగతులు తెలుసుకున్నాడు. జీసస్ ఈజ్ గుడ్. హీ వాస్ ప్రొఫెసైడ్ ఇన్ ది స్క్రిప్చర్స్. ఆయన ఇంకా రకరకాల విషయాలు ఆయన గురించి చెప్పిండొచ్చు.
దావీదు చిగురని, దావీదు కుమారుడని, అయితే ఇలా చెప్పాడు. ఇలా చెప్తున్నప్పుడు హీ మిస్డ్ వన్ పాయింట్, జీసస్ ఈజ్ ద మస్సయ్య. దాని గురించి 28వ వచనంలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. క్లియర్, తన థియాలజీ మారింది, థియాలజీ డెవలప్ అయింది, తన థియాలజీని అప్డేట్ చేసుకున్నాడు, తన థియాలజీ రీఫార్మ్ అయింది. దేవుని స్తోత్రం. ఒకటి, అతడు శక్తిని పొందుకున్నాడని, రూపాంతరం, సేవకుని రూపాంతరం శక్తిని పొందుకోవడం ద్వారా జరుగుతుందని. రెండవది, సేవకుని యొక్క రూపాంతరము సత్యమును గ్రహించడం ద్వారా జరుగుతుందని. మూడవది, సరి చేసుకోవడం ద్వారా, కరెక్షన్ చేసుకోవడం ద్వారా. చాలామందికి కరెక్షన్ ఇష్టం లేదు. కరెక్షన్ ఇష్టం లేని వాళ్ళు కరప్షన్లో ఉంటారు. ఎవరు చెప్తే మేము సరి చేసుకోమండి, దేవుడు మాకు చెప్పాలి, వాళ్ళేందనే మాకు చెప్పేది అన్న విధంగా కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, ఇటువంటి వాళ్ళే. వాళ్ళు మోషే యొక్క నాయకత్వాన్ని, మోషేని తిరస్కరించారు, మోషే యొక్క భావజాలాన్ని తిరస్కరించారు. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవన్నీ మనకు తెలుసు, మనం వాటిలోకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. మూడో విషయం, సరి చేసుకోవడం, సరిదిద్దుకోవడం. సమర్థించుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, సరిదిద్దుకునేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. సరిదిద్దుకునే వాళ్ళకి స్వర్గం ఆశీర్వాదాలు ఇస్తుంది, సమర్థించుకునే వాళ్ళకి స్వర్గం ఆశీర్వాదాలు ఇవ్వలేదు. సరిదిద్దుకునే వాళ్ళ కోసం స్వర్గం తెరవబడుతుంది, సమర్థించుకునే వాళ్ళ కొరకు స్వర్గం మూయబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా మనం ఆలోచించాం, సేవా విధానము మార్చుకున్నాడు. హీ చేంజ్ హిస్ స్టైల్ ఆఫ్ మినిస్ట్రీ. ఇంతకుముందు జస్ట్ బోధిస్తున్నాడు, ఇప్పుడు సహాయం చేస్తున్నాడు, గట్టిగా ఖండిస్తున్నాడు. ఇంతకుముందు సాఫ్ట్గా ప్రీచ్ చేసేవాడు, ఇప్పుడు సాఫ్ట్నెస్ లేదు, రఫ్నెస్ వచ్చేసింది. ఇంతకుముందు టిమిడ్నెస్ని మిక్స్ చేసి కాస్త షైనెస్ను మిక్స్ చేసుకుని బోధిస్తున్నాడు. ఇప్పుడు బోల్డ్నెస్ వచ్చింది. ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు దేవుని ద్వారా మనకు కలిగిన ధైర్యం, సేవ చేయడానికి దేవుని ద్వారా మనకు కలిగిన ధైర్యం, వీ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, యేసును బట్టి ధైర్యం కలుగుతుంది. అధైర్యం కాదు, పిరికితనం కాదు, పరిశుద్ధాత్మను బట్టి, లేకపోతే యెహోవా దేవుని బట్టి, త్రిత్వమైన దేవుని బట్టి మనకు ధైర్యం కలుగుతుంది. దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని యోబు గారిని వాళ్ళ స్నేహితుల్లో ఒకడైనటువంటి ఎలీఫస్ అనేవాడు అడిగాడు. ఏమంటే నీకు ధైర్యం లేనట్టుందిగా? స్తోత్రం. 7 రోజులు మౌనంగా ఉన్నప్పుడు ఆయనకి ధైర్యం ఉందా లేదని గ్రహించలేకపోయావు, ఏదో మాట్లాడుతున్నాడు. నీ భక్తి, మా భక్తి మాకు ధైర్యం పుట్టిస్తుంది, జోఫర్ యొక్క భక్తి జోఫర్కి ధైర్యం పుట్టిస్తుంది. దేవుని స్తోత్రం. బిల్దదు యొక్క భక్తి బిల్దదుకు ధైర్యం పుట్టిస్తుంది. అటువంటి నీ భక్తి నీకు ఎందుకు ధైర్యం పుట్టించదు అని ఏదేదో మాట్లాడు. తర్వాత వాళ్ళు యుక్తముగా పలకలేదని ప్రభువు ఖండించాడు, వాళ్ళ థియాలజీ సరిగా లేదని ప్రభువు ఖండించాడు. అది వేరే విషయం. సేవా విధానాన్ని మార్చుకున్నాడని మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 18వ అధ్యాయము 26వ వచనం. దేవుని స్తోత్రం. ఇద్దరు ఏం చేశారట? చేర్చుకున్నారు అని రాయబడింది. చదువుతున్నాను నేను. హీ ఫియర్లెస్లీ ప్రీచ్డ్ ఇన్ ద సినగోగ్, బట్ వెన్ ప్రిస్కిలా అండ్ అకులా heard Apollo's teachings, they met with him privately and revealed to him the ways of God more completely. అంటే సమాజ మందిరంలో ధైర్యంగా బోధించాడు, ఇక స్ట్రైట్ ఫార్వర్డ్గా బోధించాడు. ఓకే, ఈ సందేశాన్ని చాలామంది ఉన్నారు, కానీ పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు కుమార్తె అని ఎంచబడిన, పౌలుతో పాటు పరిచర్య చేసినటువంటి దంపతులు అని ఎంచబడినటువంటి వీళ్ళిద్దరు, ఏ అండ్ పి, కులాన్ని ప్రిసిల్లా, వీళ్ళు ఏం చేశారు? ఎస్, ఈజ్ ఎ గుడ్ మ్యాన్, హిస్ ప్రీచింగ్ ఈజ్ గుడ్, టీచింగ్స్ బాగున్నాయి. ఎస్, ఈజ్ ఎ గుడ్ టీచర్, స్కాలర్ కాబట్టి, విద్వాంసుడు కాబట్టి, ప్రవీణుడు కాబట్టి బోధించగలుగుతున్నాడు. ఓకే, బట్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. ఏదో జరుగుతుంది, ఏదో తక్కువైంది, ఏదో పొరపాటైంది. ఏం జరిగింది? హీ ఫియర్లెస్లీ ప్రీచ్డ్, బట్ వెన్ దీస్ కపుల్ హర్డ్ అపోలోస్ టీచింగ్స్, ఏదో ఫ్లేవర్ తక్కువైంది.
ఏదో సంథింగ్ ల్యాక్డ్ ఇన్ హిస్ టీచింగ్స్ అని భావించి దే మెట్ విత్ హిమ్ ప్రైవేట్లీ, అనగా దే టుక్ హిమ్ టు హిస్ హౌస్. సార్ బ్రదర్ వస్తారా మా ఇంటికి? ఏ విధంగా లూదియా, పౌలు, శీలను వాళ్ళు బతిమలాడిందో అలాగే ఏ ప్రిస్కిల్లా సిస్టర్, బ్రదర్ రండి బ్రదర్ మా ఇంటికి, అఖిల బ్రదర్ కూడా రండి బ్రదర్ మా ఇంటికి అని పిలిచారు. వాళ్ళు అలా పిలవడంలో ఒక ఉద్దేశం ఉంది. నీకేదో కొత్త విషయాలు బోధిస్తాం దానికోసం రండి అని కాదు. ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టి, దేవుని స్తోత్రం హల్లెలూయా, ఆ భోజనం తర్వాత మెల్లగా డిస్కషన్లో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు క్లారిటీ వచ్చింది. స్తోత్రం. వీ నీడ్ క్లారిటీ. క్లారిటీ వచ్చినప్పుడు కన్ఫ్యూషన్ అనేది క్రూసిఫై అవుతుంది. అయోమయము అనేది సిలువ వేయబడాలి అంటే క్లారిటీ, దైవికమైన స్పష్టత రావాలి. క్లారిటీ ఉందా మనకు? క్లారిటీ చాలామందికి క్లారిటీ లేదు. డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడో లేదో, మరి లేకపోతే పుట్టాడనే పుట్టలేదని ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇంకా వేరు వేరు విషయాల గురించి, వరాలన్నీ మొదటి శతాబ్దంలో ఆగిపోయానని, ఆగిపోలేదని, ఇలా దీని మధ్యలో డైలమాలో ఉన్నాం. రకరకాల కన్ఫ్యూజన్స్లో మనం ఉన్నాం. కన్ఫ్యూజన్స్లోంచి క్లారిటీలోకి రావాలని దేవుడు పిలుస్తున్నాడు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ కన్ఫ్యూషన్స్, కమ్ టు క్రిస్టల్ క్లారిటీ. స్ఫటికము వంటి ఆ స్పష్టతలోకి రావాలి. మామూలు స్పష్టత కాదు, స్ఫటికము వంటి స్పష్టత. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు మనం చూద్దాం. అక్కడ చిన్న మాటను మనం తీసుకుందాం. ప్రిస్కిల్లా, అకులయు విని ఏమన్నారు? అతని యొక్క సాక్ష్యం విని అని కాదు, అతని యొక్క సువార్త ప్రసంగాన్ని, లేకపోతే ప్రసంగాన్ని, ఆయన యొక్క సందేశాన్ని విని అతనిని చేర్చుకొని, వీడి ప్రసంగం బాగాలేదు, వీడి ప్రసంగం వినకూడదని కాదు, అతన్ని చేర్చుకొని, చేర్చుకోవడం, దీని గురించే మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. ఒకటి, అపోలోను చేర్చుకున్నటువంటి అకులా, ప్రిస్కిల్లా. దేవుని స్తోత్రం. వాక్య విషయములో చేర్చుకోవాలి. రిగార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ యాక్సెప్ట్ ఆర్ వీ షుడ్ రిసీవ్ ద పీపుల్. వాక్య విషయంలో తన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకుంటూ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి దేవుని రాజ్యం గురించి ప్రసంగిస్తున్నాడని అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో పౌలు గురించి రాయబడింది. నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు? వాక్యాన్ని బోధించే వాళ్ళని, వాక్యాన్ని చక్కగా వ్యాఖ్యానించే వాళ్ళని చేర్చుకుంటున్నావా? లేకపోతే కార్పొరేట్ సేవకులు అనబడిన వాళ్ళని చేర్చుకుంటూ సోకులు, హంగులు, గింగులు చూసే వాళ్ళని మాత్రం చేర్చుకుంటున్నావా? వాక్యం బోధించే వాళ్ళు కావాలి. వీ నీడ్ గుడ్ ప్రీచర్స్. స్టేజ్ మీద హడావిడి చేసేవాళ్ళు కాదు, స్టేజ్ మీద క్రీస్తును చూపగలిగిన వాళ్ళు, లేఖనాల్లో ఉన్నట్టు క్రీస్తును చూపగలిగినటువంటి సేవకులు కావాలి. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం, వాక్య విషయములో చేర్చుకోవాలి. వీ షుడ్ రిసీవ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్య విషయంలో చేర్చుకోవాలి. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయం, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట. వారు వారి ముగ్గురు, లేకపోతే వాళ్ళిద్దరు, లేకపోతే అకుల అనేటువంటి ఆ బ్రదరు, పౌలు గారు, ఈ పాస్టర్ గారు, వాళ్ళ బిజినెస్లో పార్ట్నర్గా మారాడని మనం దాని గురించి మాట్లాడుకున్నాం. వ్యాపార విషయంలో చేర్చుకోవాలి. ఒక బిజినెస్లో మనం చేర్చుకోవాలి. ఒక జాబ్లో, ఒక ప్రొఫెషన్లో, ఒక ట్రేడ్లో మనం చేర్చుకోవాలి. ఒక వృత్తిలో చేర్చుకోవాలి. ఒకే విధానమైన జాబ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక సిమిలారిటీ ఉంటుంది. మనందరం ఒకటే. దేవుని సేవ చేస్తున్న వాళ్ళందరూ ఒకటే, ఒకే తోటలో ఉన్నారు. అందరికీ ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. ఇందులో గొప్ప సేవకుడు అని లేదు. టీవీ స్పీకర్కి దేవుడు 10 దేనారాలు ఇవ్వడు. లేకపోతే రకరకాల ఛానల్లో ఇస్తున్న వాళ్ళకి ఇవన్నీ లేవు. దేవుని రాజ్యంలో టీవీ స్పీకర్లకు స్పెషల్ సన్మానాలు, స్పెషల్ ప్రతిఫలాలు అంటూ ఏం లేవు. అందరికీ సువార్త బోధించిన వాళ్ళందరికీ సమానంగా మత్తయి సువార్తలోని ఉపమానంలో చెప్పబడినట్లుగా అందరికీ ఈక్వల్గా ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వ్యాపార విషయంలో, ఒకటి వాక్య విషయంలో, రెండవది వ్యాపార విషయంలో, మూడవది రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ఎవరిని చేర్చుకోవాలంట? విశ్వాస విషయములో బలహీనుడైన వారిని చేర్చుకొనుడి.
సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. వాదాలు పెట్టుకోవద్దు. డోంట్ గో ఫర్ ఆర్గ్యుమెంట్స్. డిబేట్లు చేయొద్దు, సవాళ్ళు విసరొద్దు. టీవీల్లోనో లేదా యూట్యూబ్లోనో సవాళ్ళు విసిరేటువంటి పిచ్చి సోదరుల ఆ పని చేయొద్దు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, ఆఫర్ అన్ ఓపెన్ హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్ టు వెల్కమ్ ఎవ్రీ ట్రూ బిలీవర్ ఈవెన్ దో దేర్ ఫెయిత్ మే బీ వీక్ అండ్ ఇమ్మెచ్యూర్. వాళ్ళ విశ్వాసం బలహీనమైందైనా లేకపోతే పక్వతతో కూడింది కాకపోయినా నో ప్రాబ్లం. అండ్ రిఫ్యూజ్ టు ఎంగేజ్ ఇన్ డిబేట్స్ విత్ దెమ్ కన్సర్నింగ్ నథింగ్ మోర్ దాన్ ఒపీనియన్స్. విశ్వాస విషయంలో అంటే విగ్రహార్పితమైన వాటిని తినేదాని విషయంలో, మాంసం తినే విషయంలో, వేరు వేరు విషయాలు, ఆచారాల విషయంలో, బలుల విషయంలో ఏమన్నా సందేహాలు సంశయాలు ఉంటే దాని గురించి మీరేమి వాడిని చేర్చుకోండి, నో ప్రాబ్లం. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్నట్లు మీరు ఒకరినొకరు చేర్చుకోండి. చేర్చుకోకుండా ఉండొద్దు, చేర్చుకోమని చెప్తున్నాడు. విశ్వాస విషయంలో చేర్చుకోండి. యాక్సెప్ట్ ఆర్ రిసీవ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఫెయిత్. ఒకటి వాక్య విషయంలోనూ, రెండవది వ్యాపార విషయంలోనూ, మూడవది విశ్వాస విషయంలోనూ. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన ఇంటికి పోయి ఆఫీస్ నుంచి, అంతఃపురం నుంచి, లేకపోతే తను జాబ్ చేస్తున్న జాబ్ ప్లేస్లో నుంచి తన ఇంటికి వెళ్ళి హనన్యాకును మిషాయేలుకును అనగా షడ్రకు మెషకు అబేద్నెగోలకు సంగతులు, అర్జెంటుగా రండి బ్రదర్స్, మీతో మాట్లాడాలి, మీతో డిస్కస్ చేయాలి, ఇంపార్టెంట్ విషయం అని చెప్పి వాళ్ళకి తెలియజేసి నేనైనా కానీ బబులోను దేశములో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరైనా కానీ నశించిపోకుండా ఉండాలి. రాజాజ్ఞ ప్రకారం ఎవరు నశించిపోకూడదు. జ్ఞానులు మిగలాలి, జ్ఞానులు నిలవాలి. ఎవరు నశించిపోకున్నట్లు రాజుగారి మరిచిపోయినటువంటి కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న గాడ్ ఇన్ హెవెన్, పరలోకమందున్న దేవుని వలన వేడుకొనుడని వారిని, ముగ్గురు స్నేహితుల్ని బతిమలాడుకున్నాడని కాదు. ఈ రాత్రి మీరేం చేస్తారో మరి నిద్రపోకూడదు, మెలకువగా ఉండాలి, ప్రార్థించాలి. ఈ విషయం బయలుపరచబడాలి, నాకైనా మీకైనా ఎవరికొకరైనా, మన నలుగురిలో ఎవరో ఒకరికి బయలుపరచబడాలి అని వాళ్ళని బతిమలాడుకున్నాడు అని కాదు, వారిని హెచ్చరించాడు. హీ వాంట్ దెమ్. దేవుని స్తోత్రం. వాళ్ళని విజ్ఞాపన విషయంలో చేర్చుకున్నాడు, ఇంటర్సెషన్ విషయంలో చేర్చుకున్నాడు. కాబట్టి విజ్ఞాపన విషయంలో కూడా మనం కొంతమంది చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాక్య విషయంలో, వ్యాపార విషయంలో, విశ్వాస విషయంలో, విజ్ఞాపన విషయంలో చేర్చుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇతరులను చేర్చుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.